మీరు చేసుకోరి. తెలంగాణ వస్తే ఏమొస్తుంది? మన ఉద్యోగాలు మనకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏమొస్తుంది? బాబు గెలిస్తే జాబ్ వస్తుంది. ఇగో ఈ ముచ్చట్లు చెప్పి అధికారం ఎక్కిర్రు. అక్కడ చంద్రబాబు, ఇక్కడ చంద్రశేఖర్ బాబు. ఇక వీళ్ళు కొలువెక్కి 2 ఏళ్లు దాటింది కదా. మరి ఎంతమందికి నౌకర్లు వచ్చినాయి, పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆల మాటలాడనే ఇంటి వచ్చిపోతుంది కదా. ఇద్దరేమోపోయారు కదా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నిరుద్యోగుల మూతికాడ మైకు పెడితే శితం తిడుతున్నారు వీళ్ళనైతే. బూతు మాటలు కట్ చేసినాం గానీ అస్సలు మాటలు నేను ఏమంటున్నారో. ఎప్పటి నుంచి ఒక చాలా 60-50 ఇయర్స్ నుంచి పోరాడాం కదా, ఏం లాభం ఇప్పుడు సాధించుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు ఎంతమందిని రిక్రూట్మెంట్ చేశారు? కరెక్ట్ డేటా లేదు. ఎంతమంది అయ్యారు? ఇప్పటికే అలాగే ఉన్నాయి పరిస్థితులు, అప్పటికే అలాగే ఉన్నాయి పరిస్థితులు. నాకు తెలిసి ఇప్పుడు బడ్డెన్ తగ్గిందలా మధ్యాహ్న భోజనానికి ఒక్కదానికి అనుకుంటా 5 రూపీస్ తోటి అయిపోతుంది. ఇంతకుముందు చాలా కాస్ట్ అయ్యేది, అది ఒక్కటే సేఫ్ అనిపిస్తుంది. మిగిలిన దాంట్లో నాకేం మార్పు అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ వయసులో కావాల్సింది ఆ వయసులో కావాలి. 30-40 సంవత్సరాలు ఉన్న కూడా కూర్చొని ప్రిపేర్ అయితే ఇంకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? వాళ్ళు జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుని చేసినా వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు చదివిస్తారు? 439 పోస్టులు వేశారు. 5,60,000 మంది అప్లై చేశారు. దానికి ఒకరికి ఒక పోస్టుకి ఎంతమందిని మీరు కొట్టుకోమంటున్నారు? ఇంతమంది ఉన్నారు. ఒక కనీసం ఒక 2,000 గ్రూప్ 2 పోస్టులను మీరు రిలీజ్ చేసి దాని మీద రివిజన్ నోటిఫికేషన్ ఏదో ఒక విషయం చెప్పండి. ఎందుకంటే నిరాశ నిస్పృహలతో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే బయటికి వెళ్లి ప్రైవేట్ జాబ్ చేసుకోలేని పరిస్థితి. ఇది తెలంగాణ సర్కార్ నౌకరి కోసం కండ్లాల ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న బాధ. ఇంటికో ఉద్యోగం, లక్షల ఉద్యోగాలని సర్కారు ఊదరగా వచ్చింది. అప్పుడెప్పుడో గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తే ఇదివరకు దాకా భర్తీ చేసేటోలే లేరట. పోరగాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు పోస్ట్ పోన్ ముచ్చట్లు చెప్తున్నది ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం తెలంగాణ ఏర్పడిన తెల్లారక ముందుకే తీసుకుంటారు కదా సార్ మీరు. తెలంగాణ పిల్లలందరికీ నౌకలు వచ్చేదాకా ఊకుంటానేందుకు ఆగలేదు. మీ నౌకలు రైతు ఇట్లా, పేదోళ్ళకైతే అట్లనా? ఇది తెలంగాణ కథ. ఇక ఆంధ్రలో వ్యవహారం చూసుకుంటే ఏం చెప్పిండు చంద్రబాబు ఓట్లప్పుడు? మీకు జాబు రావాలంటే రాష్ట్రంలో బాబు రావాలన్నాడు. అనడా లేదా? మరి బాబు వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏవి ఉద్యోగాలు? నిరుద్యోగం నిప్పు కనికై మండుతున్నది ఆ ఊర్లో పంట. చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని నిరుద్యోగ యువకులకి నమ్మించి వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ ఓట్లు గుంజుకొని అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. అంతేకాదు నేను అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇవ్వని వాళ్ళకి 2,500 వృత్తిస్తానని చెప్పాడు. చంద్రబాబు నువ్వు సింగపూర్ తిరగడం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి 2,500 వృత్తి నువ్వు ఇవ్వకపోతే నిన్ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేదానికి నిరుద్యోగ యువకులు సిద్ధంగా ఉన్నారని. ఇన్నరా 2 తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు పేద నిరుద్యోగుల నోట్లే ఎట్లా మన్నుబోస్తున్నారో. వీళ్ళు మాత్రం కుర్చీలు భర్తీ చేసుకుంటారు, నిరుద్యోగులను పట్టించుకోరు. ఏపీపీఎస్సీ, టీపీఎస్సీ అని ఉన్నాయి. ఇక అవి ఆకార పుష్టి నైవేద్య నష్టి లేక ఏం లాభం లేదు. అయ్యా, 2 చంద్రులకు నిరుద్యోగుల తరపున దండం పెడుతున్నాం సార్లు. మీరు నిమ్మలంగా ఉంటే సరిపోదు. ఇస్తాన్న ఉద్యోగాలు ఇర్రి వాళ్ళ రుణం తీర్చుకోరి ఓట్లేసినందుకు. పచ్చటి తెలంగాణను చూస్తే మన గవర్నర్ నరసింహన్ సార్కు మనసు పులకరిస్తున్నదట. పయకాన్లు కట్టుకున్న ఇండ్లను చూస్తే పరవశించిపోతున్నదట. ఇక హరిత తెలంగాణలో నా అడుగు కూడా పడాలని నిన్న సిద్దిపేట దిక్కుపోయిండు. సార్కు మురిపేం ఆగుతలేదు. హరీష్ రావు సార్ నియోజకవర్గం అడుగున అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతుండు సార్ను. అగో దిగుతున్న జుడురి గిన్నెనే వచ్చిండు నరసింహన్ సార్. ఈ గాలిమోటలోనే సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ఇబ్రహీంపూర్ అనే ఊళ్ళే కలే దింపిన్రు సార్నైతే. వచ్చినాక ఖాళీ జాగా కనిపించిన కాడల్లా చెట్టు పెట్టిపిచ్చిర్రు. తోటలు, వనాలు, చేన్లు, చెలకల పొంట సార్ను దింపితే మనసు మస్తు ఖుషి అయిందట సార్ది. అట్లనే ఇండ్లల్లా పరిశుభ్రత, ఇంటింటికి కట్టుకున్న పయకాన్లను కూడా పసిగట్టిండు సార్ పోయి. ఇక ఆ తర్వాత ఆడనే పెట్టిన మీటింగ్ లా సంతోషం అంతా ఎలాగక్కిండు. నా జీవితంలోనే ఒక చాలా సంతోషమైన ఒక రోజు. అట్లానే నాకు హరీష్ రావు గారు ఈరోజు ఒక్కొక్క ప్రోగ్రాం ఈ ఇబ్రహీంపూర్లో జరిగిన ఒక్కొక్క కార్యక్రమం చూపించారు. అది చూస్తే ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. నేను నమ్మలేదు, ఆయన చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఇట్లా ఒక గ్రామం ఉంటుందా? స్వర్ణ గ్రామం ఇది. ఈ స్వర్ణ తెలంగాణ వెండి మీరు చూస్తున్నారంటే స్వర్ణ తెలంగాణ వస్తుందో లేదో, కానీ స్వర్ణ ఇబ్రహీంపూర్ నేను ఈ రోజు చూశాను. బంగారు తెలంగాణ అవుతుందో కాదో తెలియదు కానీ బంగారు ఇబ్రహీంపూర్ మాత్రం అయింది అన్నాడు. ఇక అందరూ సన్మానాలు చేసి శాల్వాలు కప్పి సార్ మీద పువ్వుల గుత్తులు చేతులు పెట్టి సంబురం చేసుకున్నారు. ఇక అటు వెనకసీరి హరీష్ రావు సార్ మాట్లాడుతున్నాడు, ఏందో ఇందాం. ఈ మారుమూల గ్రామానికి, ఇబ్రాహీంపూర్ గ్రామానికి గవర్నర్ గారు రావడం అంటే ఇది మనందరి అదృష్టంగా మనం భావించాలి. అయితే ఈ గొప్పదనం ఇబ్రాహీంపూర్ గ్రామ ప్రజలకే దక్కుతుంది. ఇందులో
నా గొప్పదనం కాదు, లేదా ఇంకెవరి గొప్పదనం లేదు. ఈ గ్రామ ప్రజల సమిష్టి కృషి ఈ గ్రామాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కరెక్టే. మరి మారుమూలకున్న ఇబ్రాహీంపూర్ గ్రామానికి గవర్నర్ సార్ వచ్చుడంటే గొప్ప ముచ్చట్నే. అయితే సారు, మరి మీ నియోజకవర్గం పక్క పొంచే హైదరాబాద్కు వచ్చే తొవ్వలనే ఎర్రవెల్లి, వేములగట్టు, ఏటిగడ్డ, కిష్టాపూర్ ఊర్లు కూడా ఉన్నాయి సారు. గాడికి కూడా గవర్నర్ సార్ను దొరకపోతే ఆ ఊర్లను చూసి కూడా మురుస్తుండే కదా సారు. గవర్నర్ సార్కు ఇంకా సంతోషం అవుతుండే, మురిసిపోతుండే కదా అంటున్నారు ఆడు ఏడుస్తున్న ఆడోళ్ళంతా. అనంతపురం జిల్లా కరువుకు కన్నతల్లి, పాలకుల దోపిడి చెరల జిక్కిన కడుపేద జిల్లా, కూటికేడిసే జనం, బాటదాగని బతుకుల పోరాటం. అసొంటి జిల్లా మీద గడికో లీడర్ వచ్చి గౌరవంగా అరుస్తాడు. అనంతపురం జిల్లాను అత్తుకుంటాం అంటారు. ఓట్లు దొబ్బి అవతల వడంగా ఇక అనంతపురం జిల్లా మెతుకు పోరాటం మళ్ళా మొదటికే వస్తుంది. ఇక ఆ జిల్లా ఎంత ఆపత్తిలో పడ్డదో ఒక్కపారి గిజ్ చూస్తే అర్థమవుతుంది మనకు. రాయలేలిన సీమ రతనాల సీమన్న, రాళ్ళు దప్ప నీళ్ళ సుక్కైన లేవన్నా అని ఏ యాళ్ళకు వాడిండో కవి గాని అది ఇప్పటికి కూడా అట్లనే ఉన్నది. అనంతపురం జిల్లా అనుడు కంటే కరువు జిల్లా అంటేనే అందరికి అర్థమయ్యే